ఇంకొక పెద్ద విషయం ఉంది. అసలు జెన్కో ద్వారా ఈ 2,500 ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పేసి జెన్కోకే పెట్టకపోవచ్చును కూడా. మనకేం లేదు, ఇక్కడే మన పక్కనే విశాఖపట్నం దగ్గర పెద్ద గంటియాడ ఉంది. అక్కడ 1050 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ఉంది. అది జెన్కో వాళ్ళు స్టార్ట్ చేస్తారని అక్కడ ఎక్వైర్ చేశారు ఫస్ట్. తర్వాత ఏం చేశారు, అది హిందూజీ వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇది నిజమేది, నేను కావాలంటే నన్ను మాటను కనుక్కోండి, నేను నిలబడతాను, దేనికైనా స్టాండ్ అవుతాను. ఇంకోటి, రాజమండ్రి కాకినాడ మధ్యన జెన్కో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి జీవీకే వాళ్ళకి ఇచ్చారు. అది ఇది నిజం. సో ఈ భూములు కూడా రేపు ఏం చేస్తారో తెలియదు. వాటర్ లేదు, వాటర్ లేకుండా ఎలా మీరు చేస్తారు? ఇప్పుడు స్టార్ట్ చేస్తే 10 సంవత్సరాల వరకు ఆ ప్లాంట్కి వాటర్ ఇవ్వలేరు. నేను నిజం చెప్తున్నాను నేను. సో ఈ భూముల్ని ఇంకొక పెద్దవాళ్ళకో వాళ్ళ తాలూకు ఏది తాబేదారులకో ఇంకా పెద్దవాళ్ళకో దారాదత్తం చేద్దామన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకు ఉండుండొచ్చును. దాని వెనక ఏ కుట్ర ఉందో ఇంకా తెలియదు. మనల్ని మోసం చేస్తున్నాడు ఈయన. కోన రవికుమార్ ముందుకొచ్చి మోసం చేస్తున్నాడు.